గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వెల్కమ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాస్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం లాగ్ బుక్ రైటింగ్ కి సంబంధించి చూస్తున్నాము. సో లాగ్ బుక్ రైటింగ్ లో చాప్టర్ 1, 2, 3 మనం చెప్పుకున్నాం. సో టుడే అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. అండ్ నేను ఇంకొక నోటీస్ ఉంది. సో ఏఐకి సంబంధించి నోట్స్ అదేవిధంగా గైడ్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తే గనక ఏఐకి సంబంధించి థియరిటికల్ గా అండ్ ప్రాక్టికల్ గా సెపరేట్ నోట్స్, ఎంఎల్ కి సంబంధించిన నోట్స్, పైథాన్ నోట్స్ అండ్ సైకిట్ లైన్ గైడ్, ఇందులో కొన్ని ఓవర్లాప్స్ ఉంటాయమ్మా. సో ఎంఎల్ అండ్ సైకిట్ లైన్ కి, ఎంఎల్ అండ్ ఏఐకి సంబంధించి కొద్దిగా ఓవర్లాప్ ఉంటుంది. సో పైథాన్ అనేది కంప్లీట్లీ సెపరేట్ ఉంటుంది. అండ్ వీటిలో ఏంటంటే ఇవి ట్యుటోరియల్ గైడ్స్ అన్నమాట. సో బయట దొరికేటటువంటి ప్రొఫెషనల్ ట్యుటోరియల్ గైడ్స్ ఇవి. సో ఈ గైడ్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్న టాపిక్స్ తో పాటు ఇంకా ఎడిషనల్ టాపిక్స్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. ఇవి చాలా కాంప్రహెన్సివ్ గా ఉంటాయి. సో దట్ ప్రెసెంట్ ఇంటర్న్షిప్ అని కాకుండా మీకు మల్టీ పర్పస్ గా యూజ్ అవుతాయి అన్నమాట ఈ గైడ్స్ అన్ని. సో ఇందులో మీరు ఏదైతే టాపిక్స్ మనం చెప్పుకున్నామో స్పెసిఫిక్ గా ఆ టాపిక్స్ ని మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా. సో నోట్స్ ఓపెన్ అవుతా ఉంటుంది. ఇంతలోపు మనం లాగ్ బుక్ అన్నది కంటిన్యూ చేద్దాం. సో వన్ బై వన్ ఈచ్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో అట్ ప్రెసెంట్ లాగ్ బుక్ అన్నది మనం కంటిన్యూ చేద్దాం. సో ఎస్టర్డే చాప్టర్ 3 దాకా చెప్పుకున్నాం కదా. చాప్టర్ 4 చూడండి. చాప్టర్ 4 యాక్టివిటీ లాగ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏంటంటే డే వైజ్ గా మీరు ఏం చేశారన్నది రాస్తారనమాట. సో ఫస్ట్ డేన ఇంట్రొడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చెప్పుకున్నాం. దాని లెర్నింగ్ అవుట్కమ్ ఏంటి, సో ఏ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్, డెఫినేషన్, ఇవన్నీ మనం అర్థం చేసుకుంటున్నట్టు. తర్వాత ఎవల్యూషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనం ఏఐ వింటర్స్ గురించి మనం చెప్పుకున్నాం కదా. సో డిఫరెంట్ మైల్ స్టోన్స్ గురించి 1960s లో జాన్ మెకార్థీ ఏ విధంగా టర్మ్ ని కాయిన్ చేశారు. సో దాని తర్వాత మనకి ఏ విధంగా ఇవి ఎవాల్వ్ అవుతూ వచ్చాయి. సో 2 టైమ్స్ మనకి ఏ వింటర్స్ అన్నవి ఎలా జరిగాయి, రీజన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో తర్వాత బ్రాంచెస్ ఆఫ్ ఏఐ. సో ఎంఎల్ అంటే ఏంటి, ఎన్ఎల్పి అంటే ఏంటి, కంప్యూటర్ విజన్ అంటే ఏంటి, రోబోటిక్స్ అంటే ఏంటి, ఇవి మనం ఇక్కడ చెప్పుకున్నాం. తర్వాత స్కోప్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ. సో ఎక్కడెక్కడ ఏఐని మనం అప్లై చేయొచ్చు. అండ్ ఇంట్రడక్షన్ టు ఎల్ఎల్ఎంస్ అండ్ ఏఐ సిస్టమ్స్. సో బిగినింగ్ క్లాసెస్ లో జూమ్ క్లాసెస్ మనం చెప్పుకున్నప్పుడు సో మనం జెమినైకి, చాట్ జీపీటీకి అండ్ డీప్ సీక్ అండ్ గ్రాక్, ఈ 4 మోడల్స్ కి కంపారిజన్స్ అన్నది మనం చూసాం. సో అక్కడ మనకి ఆ కంపారిటివ్ స్టడీ అనేది మనం చేసాం. అండ్ డే 6 ప్రాక్టికల్ సెషన్. సో మనకి జనరల్ గా యూట్యూబ్ క్లాసెస్ అన్న మండే టు ఫ్రైడే జరిగాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ కూడా 6th డే ఏదైతే ఉందో అది ప్రాక్టికల్ సెషన్ అని మనం ఇందులో నోట్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివిటీ డన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ మనం ఏమేం చేసాం. సో టు ఇంట్రడ్యూస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఏఐ, ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్, మేజర్ బ్రాంచెస్ అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్, అది మనం ఇక్కడ చూస్తున్నాం ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ దగ్గర లాజికల్ రీజనింగ్ అంటే ఏంటి, అరిస్టాటిల్ కి సంబంధించిన ఫార్మల్ లాజిక్ ఏంటి, డిడక్టివ్ రీజనింగ్ ఏంటి, లాజికల్ వ్యాలిడిటీ ఏంటి, ఇవి మనం చూసాం. అండ్ సౌండ్ అండ్ అన్సౌండ్ రీజనింగ్ అండ్ లాజికల్ కన్సిస్టెన్సీ అండ్ డెసిషన్ మేకింగ్. సో ట్రాన్స్లేటింగ్ ద లాజికల్ రీజనింగ్ సిస్టమ్స్ ఇంటూ రూల్ బేస్డ్ సిస్టమ్స్, ఇవి మనం చెప్పుకున్నాం సెకండ్ వీక్. సో అది ఇక్కడ రాస్తాం. సో థర్డ్ వీక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంట్రడక్షన్ మనం చూసాం. అండ్ పైథాన్ లో కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఆల్గరిథమిక్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ కోడింగ్ ఎక్సర్సైజ్, ఇవి మనం చేసాం. అండ్ ఫోర్త్ వీక్ దగ్గరికి వచ్చేసరికి పైథాన్ లో ఉన్నటువంటి డేటా స్ట్రక్చర్స్. సో ఒక రోజు మనం లిస్ట్ చెప్పుకున్నాం, ఇంకొక రోజు మనం ట్యూపుల్స్ చెప్పుకున్నాం, ఇంకొక రోజు మనం సెట్స్ చెప్పుకున్నాం, అండ్ ఇంకొక రోజు డిక్షనరీస్ చెప్పుకున్నాం. సో వాటి మీద ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ కూడా మనం చేసాం. సో అవి ఇక్కడ మనకి లిస్ట్ చేస్తాం. అండ్ వీక్ 5 నంపై. సో నంపైని యూస్ చేసి నంపై యారేస్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా ప్రాసెసింగ్ అన్నది ఎలా చేయాలి, డేటా ట్రాన్స్ఫర్మేషన్, షేప్, రీషేప్, ఇవి చూసాం కదమ్మా. సో అవన్నీ కూడా వీక్ 5 లో మనం రాస్తాం. అండ్ వీక్ 6 దగ్గర ముందు మనం ఎంఎల్ కి సంబంధించిన కొంత థియరీ అన్న చెప్పుకున్నాం. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, బేసిక్ గా దీనికి జనరల్ ప్రోగ్రామింగ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటని మనం చెప్పుకున్నాం. అండ్ దాంతో పాటుగా
ఎంఎల్ అల్గరిథమ్స్ లో టైప్స్ ఏంటి అండ్ లెర్నింగ్ మోడల్స్ ఏంటి, సో డేటానిచ్చి ఎలా ట్రైన్ చేయాలి అన్నది మనం చెప్పుకున్నాం. సో ఆ తర్వాత వీక్ లో మనం ఏం చేసాం, లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటి, అందులో సింగిల్ వేరియేట్ లీనియర్ రిగ్రెషన్ అంటే సింగిల్ ఎక్స్ తీసుకుని, సో సింగిల్ ఎక్స్ అండ్ అవుట్పుట్ సింగిల్ వై, దాన్ని యూనివేరియేట్ అంటాం. తర్వాత బైవేరియేట్ అంటే సో రెండు వేరియబుల్స్ తీసుకుంటాం ఎక్స్ లో రెండు ఫ్యాక్టర్స్ ఉంటే వైనవి ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. సో రిగ్రెషన్ కోఎఫిషియంట్స్ అంటే ఏంటి, ఇది మనం చెప్పుకున్నాం. అండ్ ఆ తర్వాత వీక్ 8 దగ్గర పాలినామియల్ రిగ్రెషన్ అంటే ఏంటి అండ్ మల్టీవేరియేట్ అంటే సో డబుల్ ఇన్పుట్ అండ్ డబుల్ అవుట్పుట్, సో ఎక్స్ మల్టిపుల్ ఉంటాయి, వై కూడా మల్టిపుల్ ఉంటాయి, అటువంటి అప్లికేషన్స్ మనం చూసాం. అండ్ రియల్ వరల్డ్ లో ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు ఈ రిగ్రెషన్ మోడల్స్ అన్న వేరియస్ ఎక్సర్సైజెస్ మనం చూసాం అండ్ ప్రాక్టీస్ కూడా మనం చేసాం. అండ్ వీక్ 9 కే మీన్స్ క్లస్టరింగ్, సో క్లస్టరింగ్ అల్గరిథమ్స్ అంటే ఏంటి, సో క్లస్టర్ ఫార్మేషన్ సెంట్రాయిడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, వీటిని మ్యాట్ ప్లాట్లు యూస్ చేసి ఎలా విజువలైజ్ చేయాలని మనం చూసాం. కే మీన్స్ క్లస్టరింగ్ అయిపోయిన తర్వాత ఐసోలేషన్ ఫారెస్ట్ ని యూజ్ చేసి మనం ఎనామలీ డిటెక్షన్ ఎలా చేయాలి అన్నది చూసాం. సో అది ఇక్కడ మనం రాస్తాం అనమాట ఈ పార్ట్ లో. నెక్స్ట్ వీక్ 10 దగ్గర సో ఎన్ఎల్పి అంటే ఏంటి, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, సో ఇంటెంట్ క్లాసిఫికేషన్ ఎలా చేయాలి, సో కీవర్డ్స్ తీసుకుని ఆ కీవర్డ్స్ కి ఇంటెంట్ మ్యాచింగ్ ఎలా చేయాలి, సో చాట్ బాట్ ఆర్కిటెక్చర్ అంటే మనకి రీజనింగ్ ఇంజిన్ అన్నది ఎలా ఉండాలి, ప్రొడక్ట్ ఎంక్వైరీ చాట్ బాట్స్ ఎలా తయారు చేయాలి, సో బేసిక్ చాట్ బాట్ అంటే మనం ఎలాంటి ఎల్ఎల్ఎం మోడల్స్ ఇంటిగ్రేట్ చేయకుండా జస్ట్ కీవర్డ్స్ అండ్ రూల్స్ బేస్డ్ గా మనం తయారు చేసినటువంటి చాట్ బాట్ ఇంప్లిమెంటేషన్. సో వీక్ 11 దగ్గరకు వచ్చేసరికి షార్ట్ టర్మ్ మెమరీని ఎలా మనం డిక్లేర్ చేయాలి, లాంగ్ టర్మ్ మెమరీని మనం ఎలా డిక్లేర్ చేయాలి, నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ ఎలా ఉంచాలి, సో ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. మెడికల్ డయాగ్నోసిస్ కి సంబంధించిన ఒక ఏ ఏజెంట్ మనం తయారు చేసాం, అది కూడా ఏంటి, సో నాలెడ్జ్ సిస్టమ్స్ ని యూజ్ చేసుకుని నాలెడ్జ్ బేస్ ని సో ఎస్టిఎం ఎల్టిఎం ని యూజ్ చేసి మనం తయారు చేసాం. సో స్టిల్ అది కూడా ఏంటంటే సో కొంతవరకు ఇంటెంట్ క్లాసిఫికేషన్, ఇంకొంత వచ్చేసి రూల్స్ మనం యూజ్ చేసి చేసాం. సో ఆ తర్వాత వీక్ 12 దగ్గర జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏంటి, సో గూగుల్ జనరేటివ్ ఏఐని యూజ్ చేసి చాట్ బాట్ ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా డిప్లాయ్ చేయాలి అన్నది మనం తెలుసుకున్నాం. సో ఆ తర్వాత మనం ఏం చేసాం, మెయిన్ ప్రాజెక్ట్ అన్న చేసాం అనమాట. ఈ మెయిన్ ప్రాజెక్ట్ లో సో ఏదైతే జనరల్ పర్పస్ ఏఐ మనం యూజ్ చేస్తున్నామో ఎల్ఎల్ఎం ఇంటిగ్రేట్ చేసి, అది స్పెసిఫిక్ గా ఒక కంపెనీ నేమ్ తీసుకుని ఆ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నవి తీసుకుని, సో ఆ ప్రొడక్ట్స్ ని ఆన్సర్ చేసేటటువంటి కస్టమైజ్డ్ బిజినెస్ చాట్ బాట్ కింద దాన్ని మనం చేంజ్ చేసాం. సో వీక్ 13 అంతా కూడా దానికి రిలేటెడ్ వర్క్ అన్నది యాక్టివిటీ అన్నది మనం చేసాం. అండ్ వీక్ 14 ఏదైతే ఉందో వీక్ 14 లో గ్రేడియోని యూజ్ చేసి చాట్ బాట్ ఇంటర్ఫేస్ డెవలప్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత సో చాట్ బాట్ రెస్పాన్స్ అండ్ డీబగింగ్, సో బేసిక్గా ఇవి మనం ఒక 3-4 డేస్ క్లాసెస్ లో చేసాం. ఆ 3-4 డేస్ క్లాసెస్ ని 6-7 క్లాసెస్ కింద డివైడ్ చేస్తున్నాం అనమాట, బికాస్ వీక్స్ గురించి. సో మనకి ఎగ్జాక్ట్లీ ఇదంతా కూడా 15 వీక్స్ స్ట్రక్చర్ ని ఫిట్ అవ్వాలి కాబట్టి, సో ఒక్కొక్కసారి మనం 2-3 వీక్స్ ఎక్స్టెండ్ చేసిందేమో 1 వీక్ లో చేసినట్టు రాసుకుంటాం, ఒక్కొక్కసారి మనం 1 వీక్ లో చేసింది 2 వీక్స్ కి ఎక్స్టెండ్ చేసి రాసుకుంటాం. ఓకేనా. సో మెయిన్ ఏంటంటే ఇందులో ఉన్నవన్నీ కంప్లీట్ అయ్యాయి, బట్ అక్కడ ఏ వీక్ న ఏది జరిగింది అన్నది ఒక్కొక్కసారి మనం ఎక్స్టెండ్ చేస్తాం, ఒక్కొక్కసారి మనం కంప్రెస్ చేస్తాం, లాగ్ బుక్ స్ట్రక్చర్ కి ఫిట్ అయ్యే విధంగా అనమాట. అంటే వీక్లీ స్ట్రక్చర్ కి ఫిట్ అయ్యే విధంగా మనం అది ఎక్స్టెండ్ అండ్ కంప్రెస్ అనేది చేస్తాం. ఓకేనా. సో వీక్ 15 ఫైనల్ వీక్ న మనం సో ఏఐ చాట్ బాట్ సంబంధించిన ఫైనల్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అండ్ ఈ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్, మీకు సెకండ్ డాక్యుమెంట్ చూపించాను కదా నేను, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్. సో దానికి రిలేటెడ్ గా ఏదైతే ఉంటుందో డాక్యుమెంటేషన్ కి మనం ప్రిపేర్ చేసుకుంటున్నట్టు, అండ్ ఇంటర్న్షిప్ రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్ సెషన్ అంతా కూడా వీక్ 15 జరిగినట్టు అనమాట. సో ఇక్కడికి మనకి 15 వీక్స్ లాగ్ అన్నది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే అవుట్కమ్స్ డిస్క్రిప్షన్. సో జనరల్ గా వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది ఆన్లైన్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, ఇంటర్న్షిప్ అనేది ఆన్లైన్ ఎన్విరాన్మెంట్. సో బిఫోర్ యూట్యూబ్ మీకు జరిగిందంతా మాక్సిమం జూమ్ లో జరిగింది. ఆ జూమ్ క్లాసెస్ లో ఏంటంటే సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ అనేది ఇవ్వడం జరిగింది, మీరు ఏదైనా డౌట్స్ అవి ఉంటే డౌట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మీరు ఏదైనా ఒకవేళ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే మీరు అవి ఎక్స్ప్రెస్ చేయడం కానీ, సో ఇటువంటివన్నీ జరిగాయి కదా. సో వాటికి రిలేటెడ్ గా వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, సో ఎక్స్పెరిమెంటేషన్ ఎలా ఉంది, ఆ క్యూరియాసిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఇక్కడ రాస్తాం అనమాట. అండ్ రియల్ టైమ్ టెక్నికల్ స్కిల్స్ ఎక్వైర్డ్ దగ్గర వచ్చేసి సో పైథాన్ ప్రోగ్రామింగ్ మనం నేర్చుకున్నాం. మెయిన్ టెక్నికల్ స్కిల్ ఏంటి, సో ఏఐకి సంబంధించిన పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాం, పైథాన్ డేటా స్ట్రక్చర్స్ గురించి మనం తెలుసుకున్నాం, సో డేటా ప్రాసెసింగ్ అండ్ న్యూమరికల్ కాంపిటేషన్ మనం నేర్చుకున్నాం, ఎంఎల్ మోడల్ డెవలప్మెంట్ నేర్చుకున్నాం,
ఎన్ఎల్పికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్న మనం తెలుసుకున్నాం. ఇన్డెప్త్ ఎన్ఎల్పి మనం ఇంప్లిమెంట్ చేయలేదు కానీ, సో ఎన్ఎల్పికి సంబంధించిన కాన్సెప్ట్స్, కీవర్డ్స్, ఇంటెంట్ క్లాసిఫికేషన్, టోకెన్స్, వీటి గురించి మనం తెలుసుకున్నాం. సో ఆ తర్వాత జెన్ఏ అండ్ ఎల్ఎల్ఎంస్ మనం యూజ్ చేసాం. సో ఫైనల్ గా ఏఐ సిస్టమ్ ని ఎలా డిప్లాయ్ చేయాలని మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా రియల్ టైం టెక్నికల్ స్కిల్స్, మనం నేర్చుకున్న టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. అండ్ దెన్ మేనేజేరియల్ స్కిల్స్ దగ్గరికి వచ్చేసరికి, ఈ టెక్నికల్ స్కిల్స్ తో పాటుగా ద ఇంటర్న్షిప్ ఆల్సో హెల్ప్ స్టూడెంట్స్ డెవలప్ సెవరల్ మేనేజీరియల్ అండ్ ప్రొఫెషనల్ కంపిటెన్సీస్. స్టూడెంట్స్ లెర్న్ హౌ టు ప్లాన్ అండ్ ఆర్గనైజ్ టాస్క్స్ ఎఫెక్టివ్లీ. సో ఎప్పుడెప్పుడు ఏమేమి వర్క్ చేయాలి, సో ఇచ్చిన డెడ్ లైన్ లోపు వర్క్ ఎలా మనం కంప్లీట్ చేసుకోవాలి, రివిజన్ ఎలా చేయాలి, కాన్సెప్ట్స్ ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి, ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ స్కిల్స్ మనం నేర్చుకున్నట్టు. అండ్ దాంతో పాటుగా డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్. సో ఏ మోడల్ ని ఏ టాస్క్ కి మనం సెలెక్ట్ చేయాలన్నటువంటి డెసిషన్ స్కిల్స్ అనేవి మనకు పెరిగినట్టుగా. అండ్ దాంతో పాటుగా సిస్టమ్ ఆర్కిటెక్చర్ ని ఎలా డిజైన్ చేయాలి అంటే, ఒక నాలెడ్జ్ బేస్ క్రియేట్ చేసి, ఒక ఏ మోడల్ ఇంప్లిమెంట్ చేసి, రెండింటిని ఇంటిగ్రేట్ చేసి, సో చాట్ బాట్ ని టెస్ట్ చేయడం, ఇటువంటి వాటి వల్ల గోల్ ప్లానింగ్ అండ్ టాస్క్ మేనేజ్మెంట్ మనకి వచ్చినట్టు. అండ్ అనలిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అన్న మనకు పెరిగినట్టు. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్. సో బిగినింగ్ క్లాసెస్ లో మనం రెగ్యులర్ గా ఏంటంటే Q&A సెషన్స్ అనేది కండక్ట్ చేసుకునేవాళ్ళం. సో ఏదైనా క్లాస్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీరు అడిగేవారు, అండ్ దాంతో పాటు మీరు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎక్స్ప్రెస్ చేసేవారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి ఇంకా ఇంప్రూవైజ్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే లాజికల్ ఇన్ఫరెన్స్ కి సంబంధించిన క్లాసెస్ మనం చెప్పుకుంటున్నప్పుడు, అరిస్టాటిల్ కి సంబంధించిన డిడక్టివ్ లాజిక్ మనం చెప్పుకుంటున్నప్పుడు, సో లాజిక్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్నదానికి సంబంధించి, సో మీరు ఓన్ గా సో రిటర్న్ డాక్యుమెంటేషన్ చేసి దాన్ని గ్రూప్ లోకి షేర్ చేసి, ఆర్ఎల్స్ దాన్ని క్లాస్ లోకి షేర్ చేసి మీరు చేసేవాళ్ళు కదా. సో దీని వల్ల ఏంటంటే, సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కానీ, ఆర్టికులేషన్ ఆఫ్ ఐడియాస్ కానీ, ఇవన్నీ ఇంకా బెటర్ గా పెరుగుతాయి. సో అది మనం ఇక్కడ రాస్తాం అనమాట, కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అనేది. అండ్ దాంతో పాటుగా టీమ్ డిస్కషన్స్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్. సో ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ కాకుండా, సో మీరు మీ క్లాస్ స్టూడెంట్స్ తో కానీ, మీ గ్రూప్ స్టూడెంట్స్ తో కానీ ఇన్వాల్వ్ అయ్యి, సో డిఫరెంట్ ఐడియాస్ ని ఎలా ఎక్స్ప్లోర్ చేశారు, అండ్ దాంతో పాటుగా ఈ ప్రోగ్రామ్స్ సాల్వ్ చేయడానికి కానీ, ఇంప్లిమెంట్ చేయడానికి కానీ, ఇచ్చిన వర్క్ కానీ కంప్లీట్ చేయడానికి మీరు ఎలాగ కొలాబరేటివ్ లెర్నింగ్ చేశారని అంతా అక్కడ రాస్తాం. సో దీంతో పాటు ఫైనల్ గా ఏంటంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అబ్జర్వ్ డ్యూరింగ్ ద ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ జరగడానికి ముందు, తర్వాత. సో జరగడానికి ముందు మీకు ఏ అంటే ఒక జస్ట్ ఒక చిన్న ఓవర్ వ్యూ అన్న ఉంది. ఇప్పుడు అది ఇంకా ఎలాబొరేట్ గా, ఇన్ డెప్త్ గా మీకు ఇప్పుడు తెలుసు. అండ్ దాంతో పాటుగా ఏ సిస్టమ్ ని తయారు చేయడం వచ్చు, అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా వచ్చు. ఏ సిస్టమ్ ని మీరు ఇప్పుడు తయారు చేయగలుగుతారు, అండ్ మీరు దాన్ని యూటిలైజ్ కూడా చేయగలుగుతారు. సో ఇక్కడ ఫ్రమ్ స్క్రాచ్ ఏఐ మోడల్ బిల్డింగ్ అండ్ ఏఐ రిలేటెడ్ గా టాస్క్స్ ఏమైనా ఉంటే వాటిని మీరు కంటెంట్ డెవలప్మెంట్ కి కానీ, అదర్ థింగ్స్ కానీ యూజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మీరు నేర్చుకున్నారు, చూసారు, వాటి పవర్ ఏంటి అన్నది చూసారు మీరు. So during the internship, students observed several important technological developments in the field of AI and data science. One of the most significant developments is the rapid advancement of generative AI and LLM models. So present చాలా క్విక్ గా LLM మోడల్స్ అన్నవి గ్రో అవుతూ ఉన్నాయి అనమాట. సో ఈవెన్ మనం ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు, తర్వాత క్లోజింగ్ టైం దగ్గరకు వచ్చేసరికి మీరు చూస్తే కనుక LLMs చాలా అడ్వాన్స్ అయ్యాయి. సో క్లౌడ్ ఏదైతే ఉందో ఎంట్రోపిక్ కి సంబంధించింది, సో అది చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. అండ్ దాంతో పాటుగా మనకి డిఫరెంట్ మిలిటరీ ఆపరేషన్స్ లో ఏఐ యూసేజ్ అన్నది పెరిగింది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాన్స్డ్ మోడల్స్ రావడం, అండ్ దాంతో పాటుగా మనకి క్లింగ్ కి సంబంధించినటువంటి ఏఐ వీడియో జనరేటర్స్ రావడం. ఇలా మీరు చూసుకుంటే, సో కంటెంట్ వైజ్ కానీ, అలాగే గూగుల్ నోట్బుక్ ఏదైతే ఉందో, నోట్బుక్ LLM అన్నది, సో ఇది వరకు పాడ్కాస్ట్ ఇచ్చేది, ఇప్పుడు వీడియోస్ కూడా ఇస్తుంది. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అన్నవి మనకి క్విక్ గా ఈ టూల్స్ అన్నవి గ్రో అవుతున్నాయి అనమాట. సో విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ మీరు వీటికి సంబంధించినటువంటి పవర్ ఏంటి అన్నది చూడగలిగారు అనమాట, ఇంటరాక్ట్ అవ్వగలిగారు. స్టూడెంట్స్ ఆల్సో అబ్జర్వ్ ద ఇంక్రీజింగ్ అడాప్షన్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ ఏఐ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ యాజ్ ద గూగుల్ కొలాబ్, విచ్ అలో డెవలపర్స్ టు బిల్డ్ అండ్ టెస్ట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ వితౌట్ రిక్వైరింగ్ హై పెర్ఫార్మెన్స్ లోకల్ హార్డ్వేర్. సో మీకు లోకల్ జీపీయూస్ అవసరం లేకుండా, సో మీకు హై పెర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి ఏ మోడల్స్ ని ఈవెన్ మీరు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేయగలుగుతారు. లోకల్ ఎన్విరాన్మెంట్ లో కాకుండా క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేసి ఆ లైవ్ లింక్ జనరేట్ చేసి అందరికీ మీరు మీ వర్క్ ని షేర్ చేయగలుగుతారు అనమాట. సో ఈ విషయాన్ని కూడా మీరు ఈ మొత్తం క్లాసెస్ లో మీరు నేర్చుకున్నారు. అండ్ స్టూడెంట్స్ ఆల్సో అబ్జర్వ్ ద ఇంక్రీజింగ్ అడాప్షన్ ఆఫ్ క్లౌడ్ బేస్డ్ ఏఐ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ యాజ్ ద గూగుల్ కొలాబ్, which allow the developers to build and test machine learning models without requiring HPC local hardware.
And another important technological trend is the use of AI powered automation in business applications. సో ఏఐని యూజ్ చేసుకుని బిజినెస్ లో డిఫరెంట్ ఏరియాస్ ని ఎలా ఆటోమేట్ చేయాలి అంటే ఇది వరకు ఎక్కడైతే హ్యూమన్ బీయింగ్స్ రిక్వైర్మెంట్ ఉందో ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ యొక్క రిక్వైర్మెంట్ లేకుండా సో చాట్ బాట్స్ ని కానీ ఏజెంట్స్ ని కానీ డిప్లాయ్ చేసి ఆటోమేషన్ ఎలా చేయాలి అన్నది మనం తెలుసుకున్నాం. సో కస్టమర్ సర్వీస్ కానీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా రికమెండేషన్స్ కి కానీ హెల్త్ కేర్ లో ప్రిడిక్టివ్ అనాలిసిస్ కి కానీ ఏఐని ఎలా యూజ్ చేయొచ్చు అని మనం తెలుసుకున్నాం. The internship also highlighted the importance of prompt engineering and knowledge based systems. సో బిగినింగ్ లో మనం చూసాం క్లియర్ గా ఏ విధంగా మనం ఏఐ మోడల్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే ఏ విధమైనటువంటి ఆన్సర్స్ వస్తాయి, సో ప్రాంప్ట్స్ ని ఎందుకు మనం స్ట్రక్చర్డ్ గా యూజ్ చేయాలి, అండ్ నాలెడ్జ్ బేస్డ్ ఏఐ సిస్టమ్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇందులో. These developments demonstrate how artificial intelligence technologies are rapidly transforming the industries and creating new opportunities for innovation and technological advancement. సో ఏ టెక్నాలజీస్ అనేవి ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కి ఎలా హెల్ప్ అవుతున్నాయి అన్నది మనం ఇక్కడ చూసాం అనమాట. నెక్స్ట్ కన్క్లూజన్, ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్న్షిప్. సో మీరు ఏదైతే ఈ 4 months ఇంటర్న్షిప్ చేశారో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, సో 4 months ఇంటర్న్షిప్ మీరు ఏదైతే చేశారో దీనివల్ల ఏంటంటే మీకు సో థియరటికల్ ఫౌండేషన్స్ అండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఈ రెండు వచ్చాయి ఏ టెక్నాలజీస్ కి సంబంధించి. సో ఒకటి థియరటికల్ ఫౌండేషన్స్ అండ్ సెకండ్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఈ రెండు వచ్చాయి. త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద బేసిక్ ఏఐ కాన్సెప్ట్స్. సో స్టార్టింగ్ లో ఏఐకి సంబంధించిన థియరీ అన్నది మీరు చూసారు, సో తర్వాతది మెల్లమెల్లగా అడ్వాన్స్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ లాజికల్ రీజనింగ్ టు ఇంప్లిమెంటింగ్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అండ్ ఆల్సో డెవలపింగ్ కాన్వర్జేషనల్ ఏఐ సిస్టమ్స్. సో ఎంఎల్ మోడల్స్ ఇంప్లిమెంటేషన్ అండ్ కాన్వర్జేషనల్ ఏఐ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అండ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇన్ పైథాన్, ML algorithms, data processing, and generative AI tools enable students to gain the practical experience in building intelligent systems. సో ఇక్కడ ఓన్లీ మనం థియరటికల్ కాన్సెప్ట్ అనేది చెప్పుకోలేదు. సో మనం ఒక 2 weeks థియరీ చెప్పుకుంటే ఒక 5 weeks మళ్ళీ ప్రాక్టికల్ చెప్పుకున్నాం, మళ్ళీ ఒక 2-3 classes థియరీ చెప్పుకుంటే సో మళ్ళీ ఇంకొక 2-3 weeks అనేది ప్రాక్టికల్ చెప్పుకున్నాం. సో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ప్రోగ్రామింగ్ మీద వెళ్ళింది కానీ థియరీ మీద కాదు. సో థియరటికల్ ఫౌండేషన్స్ మనం చెప్పుకున్న తర్వాత సో అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ అన్నది మనం చూసాం అనమాట. సో అది ఇంటర్న్షిప్ లో ఒక మేజర్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసింది ఆ ప్రాక్టికల్ పార్ట్ అన్నది. సో మీరైనా సరే సో ఈవెన్ మీకు ల్యాప్టాప్స్ ఉన్నా ల్యాప్టాప్స్ లేకపోయినా, సో ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ లో ఎలా మీరు ఇంప్లిమెంట్ చేయాలి, ల్యాప్టాప్ లేకుండా మీరు పైడ్రాయిడ్ 3 యూస్ చేసి సో సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ పైథాన్ రిలేటెడ్ గా సమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అన్నవి మీరు పైడ్రాయిడ్ 3 లో చేశారు. అండ్ దాంతో పాటుగా సో అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మీరు క్లౌడ్ ఎన్విరాన్మెంట్ తీసుకున్నారు మన ప్రాజెక్ట్ కి. సో గూగుల్ కొలాబ్ అనేది మీరు ఈవెన్ మొబైల్లో అయినా మీరు ట్రై చేయొచ్చు అండ్ ల్యాప్టాప్ లో అయినా ట్రై చేయొచ్చు. సో ఎక్కడా కూడా మనకి రిసోర్సెస్ అన్నవి ఒక బౌండరీ కాదు. మన ఇంటర్న్షిప్ లో మెయిన్ థింగ్ ఏంటంటే సో మీ దగ్గర అడ్వాన్స్డ్ రిసోర్సెస్ ఉన్నా లేకపోయినా మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిని యూజ్ చేసుకుని మనం బెటర్ గా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలిగాం. The final project, chatbot development using AI, demonstrated the integration of generative AI models with a knowledge base to create a functional conversational chatbot. సో లాస్ట్ లో మనం చేసిన ఫైనల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో జెన్ఏఐ మోడల్స్ ని ఒక నాలెడ్జ్ బేస్ తో ఇంటిగ్రేట్ చేసి ఒక కాన్వర్జేషనల్ చాట్ బాట్ ని ఎలా బిల్డ్ చేయాలన్నది మనం చూసాం. ఓవరాల్ ద ఇంటర్న్షిప్ స్ట్రెంగ్త్ అండ్ టెక్నికల్ స్కిల్స్, అనలిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ while providing the practical insight into modern AI development and its real world applications. సో ఇంటర్న్షిప్ వల్ల మీకు టెక్నికల్ స్కిల్స్ అన్నవి పెరిగాయి, అనలిటికల్ థింకింగ్ పెరిగింది. సో దాంతో పాటుగా మోడర్న్ ఏఐ డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది, వీటిని రియల్ వరల్డ్ కి ఎలా అప్లై చేయాలన్నదంతా కూడా మీకు తెలిసింది. సో ఇది మీరు లాగ్ బుక్ లో రాస్తారనమాట. అర్థమైందమ్మా? సో లాగ్ బుక్ దేనికి రాస్తారంటే ఎవరైతే ఎక్స్టర్నల్ వస్తున్నారో ఎక్స్టర్నల్ మీ లాగ్ బుక్ చూసినప్పుడు మీరు ఈ 15 weeks ఏం చేశారు, దీనివల్ల మీకు ఏమేమి తెలిసాయి, సో మీరు ఫర్దర్ గా ఏ విధంగా ఈ నాలెడ్జ్ ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు, ఈ స్కిల్స్ ని యూటిలైజ్ చేసుకోగలుగుతారు అన్నదంతా కూడా మీరు క్లియర్ గా రాయాలన్నమాట. అందుకే మనకి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, ఓవరాల్ సమ్మరీ మనకి చెప్తుంది. సో ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్ మనం ఏ కంపెనీలో వర్క్ చేసాం ఇంటర్న్షిప్ కోసం, సో ఇక్కడ మనకి ఏ విధమైనటువంటి స్కిల్స్ అన్నవి పెరిగాయి అన్నది మనకి ఓవర్ ఆఫ్ ద ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్ చెప్తుంది. సో ఇంటర్న్షిప్ పార్ట్ అనేది వీక్లీ షెడ్యూల్ బ్రేక్ డౌన్ చెప్తుంది. యాక్టివిటీ లాగ్ డైలీ డే వైజ్ మనం ఏమేమి చేసాం యాక్టివిటీస్ అన్నది యాక్టివిటీ లాగ్ చెప్తుంది. అండ్ అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ ఏంటంటే మనం ఏం నేర్చుకున్నాం,
సో అవుట్కమ్ ఏంటి? ఈ ఇంటర్న్షిప్ జరగడానికి ముందు తర్వాత మీలో వచ్చినటువంటి చేంజ్ ఏంటి? ఏం అవుట్కమ్స్ ఉన్నాయన్నది అవుట్కమ్స్ డిస్క్రిప్షన్. ఏ వైజ్ గా? సో కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ గా, టెక్నికల్ స్కిల్స్ వైజ్ గా, మేనేజీరియల్ స్కిల్స్ వైజ్ గా, కొలాబరేటివ్ స్కిల్స్ వైజ్ గా, సో వర్క్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా, మొత్తం ఓవరాల్ గా కాంప్రహెన్సివ్ గా, సో మీరు ఏం అవుట్కమ్స్ అన్నది మీరు చూడగలుగుతున్నారు ప్రెసెంట్ అన్నది అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ మనం రాస్తాం అనమాట. సో ఇది లాగ్ బుక్ స్ట్రక్చర్ అని. ఓకేనా? సో ఈ లాగ్ బుక్ రైటింగ్ మీరు వెంటనే కంప్లీట్ చేసేయచ్చు. లాగ్ బుక్స్ వన్స్ మీకు రీచ్ అయిపోయి ఉంటే గనక మీరు లాగ్ బుక్ రైటింగ్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో లాగ్ బుక్ రైటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఇంటర్న్షిప్ కి మీరు అటెండ్ అయిపోవచ్చు ప్రాక్టికల్ కి. సో లాగ్ బుక్ రైటింగ్ తో పాటుగా ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఒక ప్రింట్ పెట్టుకోండి. ఒక హార్డ్ కాపీ అన్నది పెట్టుకోండి ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో. సో మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేసామంటున్నారు, చాట్ బాట్ డెవలప్మెంట్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏదైతే ప్రాజెక్ట్ చేసామంటున్నారో ఆ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అన్నమాట అది. అందులో ప్రాజెక్ట్ యొక్క కోడ్ అండ్ దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ అండ్ దాని ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో దానికి ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్స్ అన్ని ఆ డాక్యుమెంటేషన్ లో ఉంటాయి. అది ప్రీవియస్ క్లాస్ లో డాక్యుమెంటేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈవాల్టితో మనకి అఫీషియల్ గా టోటల్ గా మొత్తం ఇంటర్న్షిప్ అంతా క్లోజ్ అయినట్టు. సో కంప్లీట్ గా మనకి థియరిటికల్ క్లాసెస్, ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్, సో ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, ఎక్స్ప్లెనేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ లాగ్ బుక్ రైటింగ్ మొత్తం అన్ని కూడా మనకి కంప్లీట్ అయినట్టు. అండ్ వైవా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక్కటే మనకి పెండింగ్ ఉన్నాయి. సో అది కూడా నేను మీకు నెక్స్ట్ క్లాసెస్ లో వైవా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చేస్తాను. అది కూడా మీకు వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. ఓకేనా? సో వెబ్సైట్ లో ప్రెసెంట్ ఏంటంటే ఏఐకి సంబంధించి 4 నోట్సెస్ ఉన్నాయి. ఈ నోట్సెస్ మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్ తో పాటుగా అడిషనల్ గా అదర్ థింగ్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఒకవేళ ఎవరైనా ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన నోట్స్ ఇది. శాప్ అబాక్ వాళ్ళ నోట్స్ ఇది. అండ్ టూరిజం వాళ్ళ నోట్స్ ఇది. సో ప్రతి కోర్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ నోట్స్ అన్నది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది చూడండి, ఎంఎల్ విత్ పైథాన్ ఉందనుకోండి. సో ఎంఎల్ విత్ పైథాన్ దగ్గర మనం చెప్పుకున్నటువంటివి ఎంఎల్ అంటే ఏంటి, సో మెషిన్స్ ని కొత్త థింగ్స్ లెర్న్ చేసే విధంగా ఎలా మార్చాలి, అందులో ఛాలెంజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇది థియరిటికల్ పార్ట్. ఈ థియరిటికల్ పార్ట్ అయిపోయిన తర్వాత సో పైథాన్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, సో ఎంఎల్ కి సంబంధించి పైథాన్ ఏమేమి కావాలి అన్నది మనం యూజ్ చేసిన తర్వాత సో డేటాని ఎలా లోడ్ చేయాలి, నంపై అండ్ పాండాస్ యూజ్ చేసి సో డేటా లోడింగ్ ఎలా చేయాలి అన్నది ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత మనకి ఏంటంటే స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ అన్నది చూస్తాం అనమాట. సో ఇందులో కొన్ని మనం చెప్పుకున్నాం, కొన్ని మనం చెప్పుకోలేదు. సో విజువలైజేషన్, మ్యాట్ ప్లాట్ యూజ్ చేసి ఎలా విజువలైజ్ చేయాలి. అండ్ దెన్ ప్రిపరేషన్, డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటాం. సో నార్మలైజేషన్, బైనరైజేషన్, స్టాండర్డైజేషన్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ ట్యుటోరియల్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఏదైతే ఉందో ఇందులో మొత్తం అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం చెప్పుకున్నవి ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. అర్థమైంది? మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇందులో అడిషనల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, మనం చెప్పుకున్న మిడిల్ లో ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఎంఎల్ ఆల్గరిథమ్స్ అని ఉందో సో నైన్త్ చాప్టర్ ఉంది కదా, ఇక్కడ నైన్త్ చాప్టర్ దగ్గర నుంచి కూడా మనం చెప్పుకున్న స్టార్ట్ అవుతాయి. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటి, సో క్లాసిఫికేషన్ ఆల్గరిథమ్స్ ఏంటి, రిగ్రెషన్ అంటే ఏంటి, రిగ్రెషన్ ఆల్గరిథమ్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా నైన్త్ దాని దగ్గర నుంచి ఉంటాయి అన్నమాట. సో ఇందులో అడిషనల్ ఆల్గరిథమ్స్ కూడా ఉంటాయి, బైనరీ ఫారెస్ట్, ర్యాండమ్ ఫారెస్ట్ ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. సో బైనరీ ట్రీస్ ఇవన్నీ కూడా. సో దాంతో పాటు మనం చెప్పుకున్నటువంటి లీనియర్ రిగ్రెషన్ మోడల్స్ ఇది ఇక్కడ చూస్తున్నారు కదా. సో లీనియర్ రిగ్రెషన్, పాలినామియల్ రిగ్రెషన్, కే మీన్స్ క్లస్టరింగ్. ఇక్కడ చూడండి, క్లస్టరింగ్ అల్గరిథమ్స్ లో కే మీన్స్ అల్గరిథం ఉంది కదా, ఐసోలేషన్ ఫారెస్ట్ ఇవన్నీ మనం చెప్పుకున్నవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనమ్మా, దీంతో పాటుగా వాటి పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అంతా కూడా ఉంటుంది. సో ఇందులో మీకు ఒక 4-5 కాన్సెప్ట్స్ అను మనం చెప్పుకున్న ఉంటాయి. సో ఒక 4-5 చాప్టర్స్ అన్నవి. సో మిగతావి ఇంకా అడిషనల్ థింగ్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాయి అనమాట. ఎంఎల్ కి సంబంధించి ఓవరాల్ కాంప్రహెన్సివ్ పీడిఎఫ్ ఇది. సో కంప్లీట్ ఇన్ డెప్త్ ఎంఎల్ కి సంబంధించిన పీడిఎఫ్ ఇది. సో ఇక్కడ పైథాన్ నోట్స్ ఫర్ ప్రొఫెషనల్స్ అన్నది ఇంకా జనరల్ పర్పస్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఇది. సో పైథాన్ లాంగ్వేజ్ యొక్క ఇంట్రడక్షన్ దగ్గర నుంచి సో రూల్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, అందులో ఉన్న కలెక్షన్స్ ఏంటి, సో ఇండెంటేషన్ రూల్స్, డేట్ అండ్ టైం కి సంబంధించిన ఫార్మాటింగ్స్, సెట్స్, ట్యూపుల్స్, సో బిట్ వైజ్ ఆపరేటర్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్, యారేస్, సో డిక్షనరీస్, లిస్ట్ ఆపరేషన్స్, సో ఆ తర్వాత లింక్ లిస్ట్, ట్యూపుల్స్. సో మీరు గమనిస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా, సో డెకరేటర్స్, మెటా క్లాసెస్, సో స్ట్రింగ్ మెథడ్స్, మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్,
సో మ్యాథమెటికల్ మాడ్యూల్స్, ఆపరేటర్ మాడ్యూల్స్, జేసన్ మాడ్యూల్స్, ఎస్క్యులేటరీ డేటాబేస్ రిలేటెడ్ మాడ్యూల్స్, ఓఎస్ మాడ్యూల్స్, సో ర్యాండమ్ మాడ్యూల్స్, బేస్ 64 మాడ్యూల్స్, ఇవన్నీ కూడా అడిషనల్. టీకింటర్ వచ్చేసి యూఏకి సంబంధించి అనమాట. సో కంప్లీట్ పైథాన్. ఇందులో మనకి ఇంపార్టెంట్ పార్ట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ ప్లాటింగ్ విత్ మ్యాట్ ప్లాట్లు ఇటువంటివి ఉన్నాయి చూడండి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ పార్ట్స్. సో ఇందులో మీరు గమనిస్తే కనుక, సో ఇక్కడ డేటా కాపీయింగ్ అని ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి చూడండి. లిస్ట్ కి సంబంధించిన కాపీస్ క్రియేట్ చేయడం, పైథాన్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవడం, ఇవి కొన్ని కొన్ని మనకి లింక్ అయ్యేటటువంటి టాపిక్స్ అన్నమాట. సో ఓవరాల్ గా పైథాన్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఇది ఒక ఎక్సలెంట్ పీడిఎఫ్ ఇది. సో పైథాన్ కి సంబంధించి వేరియస్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం కదా, పైథాన్ అనేది జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మల్టిపుల్ మెథడ్స్ లో మీరు పైథాన్ యూజ్ చేసుకోవచ్చు. వాటన్నిటికి సంబంధించినటువంటివి ఇక్కడ మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ డేటా విజువలైజేషన్ ఉంచుకోండి. ఇందులో సీబోర్న్, మ్యాట్ ప్లాట్ లిబ్, ప్లాట్లీ అండ్ మాయా విఐ. సో ఇవి మీకు కనిపిస్తుంది. వీటికి రిలేటెడ్ గా మనం మ్యాట్ ప్లాట్ లిబ్ ఒకటే చెప్పుకున్నాం, మిగతా మనం యూజ్ చేయలేదు. సో ఇక్కడ మల్టీ ప్రాసెసింగ్, మల్టీ థ్రెడింగ్, పైథాన్ కాన్కరెన్సీ, సాకెట్స్, వెబ్ సాకెట్స్, పైథాన్ నెట్వర్కింగ్, హెచ్టిటిపి. సో ఇక్కడ ఫ్లాస్క్ వచ్చేసి, సో ఇది పైథాన్ కి సంబంధించినటువంటి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి ఫ్లాస్క్ హెల్ప్ అవుతుంది. ఫ్లాస్క్ అండ్ డిజైన్ రెండు ఉంటాయి. సో ఫ్లాస్క్ బ్యాక్ ఎండ్ అంతా ఫ్లాష్ చూసుకుంటుంది, ఫ్రంట్ ఎండ్ అంతా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ చూసుకుంటుంది. సో దానికి రిలేటెడ్ చాప్టర్ ఇలా డిఫరెంట్ థింగ్స్ కి మీకు ఈ నోట్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో మీరు ఓవర్వెల్మ్ అవ్వద్దు, అంటే కంటెంట్ బాగా ఎక్కువ ఉంది వెతుక్కోవాలని చెప్పి అనుకోవద్దు. ఇవి మీకు లాంగ్ టర్మ్ కి హెల్ప్ అవుతాయి అన్నది గుర్తుపెట్టుకోండి, ఓకేనమ్మా. సో మీకు లాంగ్ రన్ లో మీకు ఎప్పుడు కావాలన్నా సరే, సో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు అనమాట డిఫరెంట్ థింగ్స్ కి. సో ఇక్కడ చూడండి, ఎస్క్యూఎల్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. ఎస్క్యూఎల్ అండ్ పోస్ట్ ఎస్క్యూఎల్ కి సంబంధించిన ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, పైథాన్ అండ్ ఎక్సెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ వెన్వి అంటాం. మీరు రియల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఈ వెన్వి ఏదైతే ఉందో వెన్వి ఇంప్లిమెంటేషన్స్ అవి కూడా ఉంటాయి. సో కెమికల్ పైథాన్ ప్యాకేజ్ ఇది కెంపే అన్నది. సో పై ఆడియో అన్నది మీకు ఆడియో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి సంబంధించింది. ఐఓటి ప్రోగ్రామింగ్ కి సంబంధించిన మాడ్యూల్ ఇక్కడ ఉంది. సో పాండాస్, కీవీ. కీవీ అన్నది కూడా మళ్ళీ యూఐ. సో మొబైల్ కి, డెస్క్టాప్ కి కంబైన్డ్ గా యూఐ డెవలప్ చేయడానికి కీవీ అన్నది హెల్ప్ అవుతుంది అనమాట. సో యూనిట్ టెస్టింగ్ కి సంబంధించినవి. సో ఇవి ఓవరాల్ గా ఇంచుమించు ఒక 200 చాప్టర్స్ ఉన్నాయి ఇందులో. సో ఇందులో మనం మహా అయితే ఒక 10-15 చాప్టర్స్ అనేవి మనకు రిలేట్ అవుతాయి అంతే. మిగతావన్నీ కూడా సో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఫర్దర్ గా ఫ్యూచర్ నేర్చుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలంటే ఉంటాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏఐ విత్ పైథాన్. సో ఏఐ విత్ పైథాన్ అన్న దాని దగ్గర మనం ఇందులో ఏం చెప్పుకున్నాం అంటే ద నెసెసిటీ ఆఫ్ లెర్నింగ్ ఏఐ, బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఏఐ అండ్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ, వై పైథాన్ ఫర్ ఏఐ, అండ్ పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా సెట్ చేయాలి, అండ్ డైరెక్ట్ గా పైథాన్ ఎంఎల్. నేను మీకు చెప్పాను కదా ఓవర్లాప్ అవుతాయని. ఇది మీకు ఏదైతే ఉందో ఏఐ నోట్స్ అనేది ఏదైతే ఉందో బాగా దగ్గరగా మన క్లాస్ స్ట్రక్చర్ కి దీనికి కొంచెం మ్యాచింగ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఏఐ విత్ పైథాన్ ప్రీ ప్రాసెసింగ్ డేటా, కాకపోతే ఇందులో అడిషనల్ డేటా స్ట్రక్చర్స్ అనేది ఉండవు. మనం డేటా స్ట్రక్చర్స్, లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా చూసాం, ఇందులో అది ఉండదు, ఓకే. అండ్ ఇక్కడ సూపర్వైజ్డ్ లెర్నింగ్, తర్వాత అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, లాజికల్ ప్రోగ్రామింగ్, క్లస్టరింగ్, తర్వాత ఎన్ఎల్పి. సో ఎన్ఎల్టీకే ప్యాకేజ్ ఇవి మనం కొన్ని చెప్పుకోలేదు. ఇది టైమ్ సిరీస్ డేటా, స్పీచ్ రికగ్నిషన్, గేమింగ్, న్యూరల్ నెట్వర్క్స్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, జెనెటిక్ అల్గోరిథమ్స్, కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్. సో ఇవి ఉంటాయి. ఇందులో మనం ఏంటంటే ఎంఎల్ కి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో ఒక 8 చాప్టర్స్ దగ్గర దగ్గర మనకి కంటిన్యూస్ గా, అంటే థియరటికల్ పార్ట్ అండ్ ప్రోగ్రామింగ్ పార్ట్ దగ్గర దగ్గర 8 చాప్టర్స్ అన్నో మనకు మ్యాచ్ అవుతాయి, ఓకేనా. సో ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఏ అని చూడండి, జాన్ మెకార్థీ ఏం చెప్పారని చెప్పి, అండ్ దాంతో పాటుగా నెసెసిటీ ఎందుకు వచ్చింది, ఏ ఏం చేయగలదు, సో ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, అండ్ దాంతో పాటుగా ఇంటెలిజెన్స్ లో ఏమేమి ఉంటాయి, సో రీజనింగ్, లెర్నింగ్, పర్సెప్షన్, ఇవన్నీ కూడా. అండ్ రీజనింగ్ లో మళ్ళీ ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్. సో మనం బిగినింగ్ క్లాసెస్ లో చెప్పుకున్నటువంటి థియరీ అన్నమాట. సో ఈ థియరీ అంతా కూడా ఇందులో ఉంటుంది. అండ్ దాంతో పాటుగా అప్లికేషన్స్ ఎక్కడెక్కడ మనం అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ 2 మాడ్యూల్స్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఫస్ట్ 2 మాడ్యూల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ థింగ్ ఇందులో ఉంటుంది. సో వై పైథాన్ ఫర్ ఏఐ. సో పైథాన్ ఎందుకు యూజ్ చేయాలి ఏఐకి, మిగతా లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ చేయకూడదు. అండ్ దాంతో పాటుగా ఎంఎల్ కి సంబంధించినటువంటి పైథాన్ స్ట్రక్చర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి, ఓకే అమ్మ. సో ఇది మన క్లాస్ కి బాగా దగ్గరగా రిలేటబుల్ గా ఉంటుంది ఏఐ నోట్స్ అన్నది.
అండ్ మీరు పర్టికులర్లీ ఒకవేళ సైకిట్లాన్ కి సంబంధించి మనం ఎక్కువగా యూజ్ చేసిన సైకిట్లానే కదా, ఈ సైకిట్లాన్ కి సంబంధించినటువంటిది మీరు యూజ్ చేయాలనుకుంటే సైకిట్లాన్ గైడ్ అనేది మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఇందులో మీకు ఎంఎల్ నోట్స్ అనేది ఇన్ డెప్త్ కంప్లీట్ ఎంఎల్ అల్గోరిథం కి సంబంధించి ఉంటుంది. సైకిట్లాన్ గైడ్ అనేది ప్రత్యేకించి సైకిట్లాన్ సింటాక్స్, దాని వర్షన్స్, సో దాని యూసేజ్ రిలేటెడ్ గా ఉంటుంది. అండ్ పైథాన్ నోట్స్ వచ్చేసి జనరల్ పర్పస్. సో మీకు ఏ టైప్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ చేయాలనుకున్నా కూడా సో ఇది మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుందండి. సో ఇలా మనం ఇక్కడ ఇచ్చినటువంటి నోట్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఓన్లీ ఇంటర్న్షిప్ ఒక్కదానికని కాకుండా సో మల్టిపుల్ పర్పసెస్ కి హెల్ప్ అయ్యే విధంగా ఇక్కడ ఫ్రేమ్ చేసి పెట్టడం జరిగింది. ఓకేనమ్మా. సో ఎగ్జాక్ట్ గా నేను స్క్రీన్ షేర్ చేసి చూపించినటువంటి నోట్స్ మాత్రమే ఇక్కడ ఉండదు. సో ఇక్కడ మీకు జనరల్ పర్పస్ గైడ్స్ అన్న ఉంటాయి. సో ఎందుకంటే మనం స్క్రీన్ షేర్ చేసి చెప్పుకున్నది చాలా చాలా తక్కువ. స్క్రీన్ షేర్ చేసి చెప్పుకున్నది 1 or 2 మాడ్యూల్స్ మాత్రమే స్క్రీన్ షేర్ చేసి చెప్పుకున్నాం, థియరటికల్ పార్ట్. ఆ థియరీ ఆల్రెడీ ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన నోట్సెస్ లో. ఏదైతే ప్రోగ్రామింగ్ పార్ట్ నేను ఎక్కువగా చెప్పానో సో థియరీ పీడిఎఫ్ కాకుండా ఏదైతే ప్రోగ్రామింగ్ పార్ట్ నేను చెప్పానో ప్రోగ్రామింగ్ పార్ట్ కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ అన్ని వీటిలో ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి సైకిట్లాన్ అంటే ఏంటి, డేటా సెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి సైకిట్లాన్ లోపల, అండ్ దాంతో పాటుగా లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఏ విధంగా చేయాలి. అండ్ నేను మీకు చెప్పాను రిగ్రెషన్ మోడల్స్ లో సో బేయిజియన్ రిగ్రెషన్, ఫ్రెజ్ రిగ్రెషన్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని నేను మీకు ఇదివరకు చెప్పాను కదా. సో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. సో లీనియర్, పాలినామియల్, లాజిస్టిక్ మాత్రమే కాకుండా అదర్ టైప్స్ ఆఫ్ రిగ్రెషన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా అడ్వాన్స్డ్ క్లాసిఫైయర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఐసోలేషన్ ఫారెస్ట్ మనం చెప్పుకున్నాం కదా దీంతో పాటు సో ర్యాండమ్ ఫారెస్ట్, కేఎన్ఎన్ మోడలింగ్ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. సో డెసిషన్ ట్రీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో బైనరీ ట్రీ ఇటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనం చెప్పుకున్న దాంట్లో కే మీన్స్ క్లస్టరింగ్ ఉంది కదా, ఇది కాకుండా స్పెక్ట్రల్ క్లస్టరింగ్, హైరార్కికల్ క్లస్టరింగ్ ఇవన్నీ కూడా ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్. సో వీటికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్స్ కూడా కోడ్ తో పాటుగా ఇక్కడ మనకు ఉంటాయి. సో మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే కనుక ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక సో ఈ హాలిడేస్ టైం ఏదైతే ఉందో దాంట్లో ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకేనమ్మా. సో మనం చెప్పుకున్నవి ఉంటే మనం చెప్పుకోలేనివి కూడా ఇందులో మనకి ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. ఓకేనమ్మా. సో ఇక్కడికి మనకి ఇంటర్న్షిప్ అన్నది కంప్లీట్ అయిందమ్మా. సో టుమారో మనకి ఏంటంటే వైవాక్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్ నేను తయారు చేసి ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది వస్తే వాటిని మీరు ఎలా ఆన్సర్ చేయొచ్చు అన్నది. సో ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ వీక్ నుంచి ఏంటంటే సో క్లాసెస్ అనేవి కంటిన్యూ అవుతాయి కానీ కొద్దిగా ఏంటంటే జనరల్ పర్పస్ కాన్సెప్ట్స్ అన్నవి మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఏఐని ఎలా ఉపయోగించవచ్చు, ఏఐకి ఉన్నటువంటి వేరియస్ అప్లికేషన్స్ ఏంటి, అండ్ మనం ఇంకా ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ ఇంకొన్ని ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ అన్నవి క్లాసెస్ లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు వాటిని కూడా కంటిన్యూ చేయొచ్చు ఎందుకంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నవి మనం చూస్తాం. అండ్ దాంతో పాటుగా సో మీకు ఈ సాటర్డే సండే మేబీ ఫ్రైడే ఆర్ సాటర్డే మీకు జూమ్ క్లాసెస్ కూడా ఉంటాయమ్మా, జూమ్ సెషన్స్ ఉంటాయి. సో మాక్సిమం రేపు కానీ ఆర్ సండే కానీ పెట్టడం జరుగుతుంది. సాటర్డే ఉండకపోవచ్చు మేబీ. సో టుమారో కానీ సండే కానీ జూమ్ సెషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో సో పర్టికులర్లీ ఈ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ కానీ లాగ్ బుక్ రిలేటెడ్ కానీ ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో సో వాళ్ళ సెషన్ అటెండ్ అవ్వచ్చు, ఇంటరాక్టివ్ సెషన్ అన్నది. సో దానికి సంబంధించి ముందుగానే మీకు గ్రూప్ లో మెసేజ్ అన్నది వస్తుంది. ఓకేనమ్మా. సో క్లాసెస్ అన్నవి ప్రాపర్ గా ఫాలో అవుతుండండి. ఈ మంత్ ఎండ్ దాకా కూడా మీరు ఫాలో అవ్వండి. ఈవెన్ మీ ప్రాక్టికల్ అనేది కంప్లీట్ అయిపోయినా కూడా సో మంత్ ఎండ్ దాకా ఏవైతే అప్లోడ్ అవుతూ ఉంటాయో క్లాసెస్ అవన్నీ కూడా ఫాలో అవ్వండి. అవన్నీ కూడా మీకు జనరల్ పర్పస్ టూల్స్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ మీకు బాగా హెల్ప్ అయ్యే ఉంటాయి. సో మంత్ ఎండ్ వరకు కూడా మీరు ఫాలో అవుతుండండి క్లాసెస్ ని. సో మీ లాగ్ బుక్స్ అన్నవి కంప్లీట్ చేసుకోండి. ఈ నోట్స్ యూస్ చేసి రివిజన్ అన్నది చేసుకోండి. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇందులో థియరటికల్ కాన్సెప్ట్స్ అండ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ రెండు ఉన్నాయి. ఇవి యూస్ చేసుకుని మీరు రివిజన్ అనేది చేసుకోండి. అండ్ మెయిన్లీ మీ ప్రిపరేషన్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అండ్ లాగ్ బుక్ మీద ఉండాలి. సో వీటి బట్టే మీకు మెయిన్ వైవా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. ఓకేనమ్మా. సో ఇది టుడేస్ క్లాస్ అమ్మా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.